టీమిండియాలో పాకిస్తాన్ తరహా సంస్కృతి. కెప్టెన్, కోచ్లకు నచ్చితేనే జట్టులో చోట. వరుసగా 2 ప్రపంచ కప్లు గెలిచిన, ప్రపంచ క్రికెట్ను శాసించిన భారత జట్టు ఇప్పుడు ఒకే ఒక్క విజయం కోసం ఇంతలా తల్లడిల్లుతుందని ఎవరూ ఊహించలేదు. టీమిండియా ప్రస్తుత ప్రదర్శనపై దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా భారత జట్టు మొత్తం 7 టీ20 మ్యాచ్లు ఆడింది. ఇందులో ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా మిగిలిన 6 మ్యాచ్ల్లోనూ భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. భారత క్రికెట్ చరిత్రలోనే వరుసగా 6 టీ20 మ్యాచ్ల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి. ఇంతటి ఘోర అవమానకరమైన ఓటములకు అసలు బాధ్యులెవరు? మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలే జట్టును ముంచాయా అనే ప్రశ్నలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీమిండియాలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే భారత క్రికెట్ కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దారిలోనే నడుస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ జట్టులో సాధారణంగా కెప్టెన్, కోచ్లకు నచ్చిన వారికి, వారి స్నేహితులకే జట్టులో చోటు కల్పిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. అక్కడ దేశవాళీ క్రికెట్లో ఎంత బాగా రాణించినా సరే కెప్టెన్ అనుగ్రహం లేకపోతే జట్టులోకి రాలేరు. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఇండియాలోనూ ఇదే తరహా సంస్కృతి కనిపిస్తుందని విమర్శకులు మండిపడుతున్నారు. వరుసగా విఫలమవుతున్నప్పటికీ వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ వంటి ఆటగాళ్లను జట్టులోనే ఎందుకు కొనసాగిస్తున్నారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు.